హరే కృష్ణ. లాస్ట్ వీడియోలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈరోజు వీడియోలో వారు మనకు నేర్పిన లైఫ్ లెసన్స్ గురించి తెలుసుకుందామండి. హరే కృష్ణ. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. ఆయన ప్రసిద్ధ గ్రంథాలు చైతన్య చరితామృతానికి వ్యాఖ్యానం. భక్తి సిద్ధాంత సరస్వతి గారు దీనికి అనుభాష్యం కూడా రాశారండి. 2 వచ్చేసి బ్రహ్మ సంహిత. దీనికి ఆయన రాసిన వివరణాత్మక వ్యాఖ్యానం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. 3 ఉపదేశామృతం. రూపగోస్వామి రాసిన శ్లోకాలను ఆయన వివరణ ఇచ్చారు. ఆయన శిష్య పరంపర. ఆయన శిష్యుల్లో అత్యంత ప్రముఖులు మనందరికీ తెలుసు కదండి, శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. భక్తి సిద్ధాంత సరస్వతి గారు తన చివరి రోజుల్లో ప్రభుపాదుల వారికి ఒక ముఖ్యమైన ఆదేశం ఇచ్చారండి. ఇంగ్లీష్ భాష ద్వారా పాశ్చాత్య దేశాల్లో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చెయ్యి అని. ఈ ఒక్క ఆదేశమే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ స్థాపనకు పునాది వేసిందండి. వారు మనకిచ్చిన లైఫ్ లెసన్స్. 1 సమయపాలన. కృష్ణ సేవలో ఉపయోగించని ప్రతి నిమిషం వృధా అయినట్లే అని వారు చెప్పారు. ఆధ్యాత్మిక జీవితంలో సోమరితనానికి చోటు లేదు. 2 గురువు పాత్ర. గురువు అంటే కేవలం మంత్రమిచ్చే వ్యక్తి కాదు. శిష్యుడిని మాయామోహం నుండి బయటపడేసి కృష్ణుడి పాదాల చెంతకు చేర్చేవాడు. వేషధారణ. వారు తన శిష్యులకు శుభ్రమైన వస్త్రాలు, క్రమశిక్షణను నేర్పేవారు. భక్తులు మేధావులుగా, గౌరవప్రదంగా ఉండాలని ఆయన కోరుకునేవారు. ఆధునిక వస్తువుల ఉపయోగం. అప్పట్లోనే వారు ఎంత చక్కగా ఉపయోగించారో చూడండి. అప్పట్లో సన్యాసులు కార్లలో ప్రయాణించడం లేదా టైప్ రైటర్లు వాడటం తప్పుగా భావించేవారు. కానీ ఆయన కృష్ణుడి సేవ కోసం ప్రపంచంలోని అత్యుత్తమ వస్తువులనైనా ఉపయోగించవచ్చు అని నిరూపించారు. నిజమైన సేవ. ఎంత చక్కగా చెప్పారో చూడండి. భగవంతుడిని చూడాలని ప్రయత్నించొద్దు. భగవంతుడే నిన్ను చూసేలా నీ సేవను అందించు. ప్రచారం అంటే ఏంటి? ప్రచారం అంటే కేవలం మాట్లాడడం కాదు, నీ ప్రవర్తన ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవడం అని ఎన్నో సందేశాలను వారు మనకందరికీ అందించారండి. చివరిగా వారు మనందరికీ ఇచ్చిన సందేశం. 1937 జనవరి 1న ఆయన భౌతిక దేహాన్ని విడిచారు. ఆయన తన శిష్యులకు ఇచ్చిన చివరి సందేశం ఇదే. మనందరి ఏకైక లక్ష్యం శ్రీకృష్ణుడికి సేవ చేయటం. మీరు పరస్పరం సహకరించుకుంటూ ఐకమత్యంతో ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కొనసాగించండి. దీనిని ప్రతి ఒక్క వైష్ణవ భక్తుడు కూడా పాటించాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం భగవద్గీత ఎందుకు చదవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందామండి. హరే కృష్ణ.